రాష్ట్రంలో బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ సంబంధించిన ఇష్యూ గడిచిన కొద్ది రోజులుగా హీట్గా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజెంట్ ఢిల్లీలోకి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలందరూ కూడా చేరుకున్నారు. అక్కడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరుగుతోంది. వాళ్ళు 3 రోజుల పర్యటనలో భాగంగా వాళ్ళు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా బీజేపీ కూడా ధర్నా చౌక్లో కార్యక్రమం నిర్వహించింది. ఖచ్చితంగా ఇది భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంటుందంటుంది. అదేవిధంగా కవిత కూడా ధర్నా చేసింది. ఈ మొత్తం ఎపిసోడ్ మీద బీఆర్ఎస్ కూడా దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది, ఎలాంటి 42% రిజర్వేషన్ మీద ఎలాంటి ఫైట్ చేయబోతుంది అన్నటువంటి విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు ఎమ్మెల్సీ మధుసూదనాచారి గారు. సార్, ఎట్లా అర్థం చేసుకుంటారండి ఢిల్లీలో వాళ్ళు జంతర్ వద్ద చేస్తున్నటువంటి దీక్ష? ఇప్పుడు ఢిల్లీతో పాటు జరిగినటువంటి పరిణామం, దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఎక్కువ కాలం పాలించినటువంటి పార్టీ కాంగ్రెస్, ద్రోహం చేసింది కాంగ్రెస్. దేశంలో కులగణన జరగలేదు, మా జనాభాకు అనుగుణమైనటువంటి నిధుల కేటాయింపు లేదు, మంత్రిత్వ శాఖ లేదు. ఈ దేశంలో 100 మంది ముఖ్యమంత్రులయ్యారు, ఈ దేశంలో 100 మంది కేంద్ర మంత్రులయ్యారు, ఈ దేశంలో ప్రధానమంత్రులయ్యారు. కానీ బీసీలకు మాత్రం అటు రాజ్యాధికారంలో అవకాశాలు ఇవ్వబడలే. కారణం కాంగ్రెస్ పార్టీ. ఇక తెలంగాణ విషయానికి, రిజర్వేషన్ల విషయానికి వస్తే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిళ్ళు, తదనంతరం చర్యలను తీసుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారు. అది బీసీ సంఘాలు కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, కోర్టులు కానీ మొట్టికాయలు ఇస్తే చలనం వచ్చింది. ఆ తదనంతరం మేము డే 1 నుంచి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీగా 9th షెడ్యూల్లో చేర్చుతుంది తప్ప ఇది న్యాయం జరగదనేటువంటి విషయం మాట్లాడినాం, దానికి కట్టుబడి ఉన్నాం. రాష్ట్రంలో మండలి శాసనసభలో బిల్లు తీసుకొచ్చినటువంటి సందర్భంలో కూడా దీని తీవ్రత చెప్పినాం. ఇది ఆషామాషిగా సాధ్యమయ్యేది కాదు. పెద్ద ఎత్తున దేశంలో ఉండేటువంటి పాలక పార్టీలని, అధికార పార్టీని, ప్రజలను కూడా కదిలించడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని చెప్పినాం. ఈ మధ్యకాలంలో కూడా బిల్లు పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారు అనేక పర్యాయాలు పోయిండు, ఎక్కడ కూడా ఎవరిని కలిసినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు హైకోర్టు ఒక నిర్దేశిత గడువు విధించింది కాబట్టి ఆ లోపల ఏదో చేస్తున్నాం అనేటువంటి నమ్మకం కలిగించడం కోసం ఆయన సర్కస్ ఫీట్లు, ప్లాట్లు పడతా ఉన్నారు. అసెంబ్లీ సమావేశాలు పెట్టాము, మండలిలో కూడా ఆమోదం పొందాము, ఆ సభలో ఆమోదం పొందాము, క్యాబినెట్ సమావేశంలో కూడా అప్రూవల్ తీసుకున్నాము, ఒక డెడికేషన్ కమిషన్ వేసాము, కులగణన నిర్వహించాము ప్రతిష్టాత్మకంగా. మా చిత్తశుద్ధిని ఎందుకు శంకిస్తుంది బీఆర్ఎస్ కానీ బీజేపీ? ఇప్పుడు శాసన మండలిలో, శాసనసభలో ఎప్పుడండి బిల్లు పెట్టింది? ఎప్పుడు ఈయన యాక్షన్ మొదలుపెట్టింది? కోర్టు 90 రోజుల్లోగా తేల్చాలి, ఎలక్షన్స్ జరిపించాలి అనేటువంటి గడువు విధించిన తర్వాత మాత్రమే ఇదంతా జరుగుతూ ఉన్నది. అంటే ఎన్నికల్లో గెలవాలంటే బీసీలను నమ్మించాలి కాబట్టి మళ్ళీ ఇది ఒక తంతు కొనసాగిస్తూ ఉన్నాడు. కొనసాగించేటువంటి క్రమంలో కూడా చేయాల్సినటువంటి పద్ధతిలో కాదు. రాష్ట్రంలో అనేక పార్టీలు ఉన్నాయి, శాసనసభ మండలిలో కూడా అనేక పార్టీలకు ప్రాతినిధ్యం ఉన్నది. ఇవాళ దేశంలో చట్టసభలకు సంబంధించినటువంటి నాయకుల మీద ఒత్తిడి రావాలి అంటే వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో బిల్లు పాస్ అయిన తర్వాత 6-7 సందర్భాల్లో, ఎక్కువసార్లు కూడా కావచ్చు, ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పర్యటన చేసిండు. ఏ ఒక్కరోజైనా ఇంత తీవ్రమైనటువంటి సమస్యను ప్రధానమంత్రి దృష్టికి తీసుకుపోయి ప్రయత్నం చేసినట్టు కనపడ్డదా? ముందు ఒక సమస్య పరిష్కారం కావాలి అనంటే మనం ప్రజాస్వామ్యయుతంగా చేయాల్సినటువంటి ప్రయత్నాలన్నీ విఫలమైన తర్వాత ధర్నా అనేటువంటి అంశాన్ని ఎంచుకోవాలి. ఈయన డైరెక్ట్గా అదే ప్రయత్నం చేస్తున్నాడు అనంటే ప్రజల్ని నమ్మించడం కోసం చేస్తున్నటువంటి తతంగం తప్ప చిత్తశుద్ధితో కాదు. అంటే ఇక్కడ పక్క కవిత 72 గంటల దీక్షకు సంబంధించినటువంటి యాక్టివిటీ చేసింది మీ పార్టీలో భాగస్వామ్యం. మీరు కూడా కరీంనగర్లో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం, అది తెలంగాణలో చేయడం వల్ల ఏం ఉపయోగం? ఢిల్లీకి వెళ్ళి అందరూ ఏకకాలంలో రాష్ట్రపతిని కలవడమో లేదా ప్రైమ్ మినిస్టర్ కలిసి బాగుంటుంది అనే చర్చ జరుగుతుంది. ఢిల్లీకి ఇది ఎవరి బాధ్యత అండి? ఢిల్లీకి తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత సంప్రదించిండా? ఆయనకు నిజంగా నిబద్ధత ఉంటే మేమంతా అన్కండిషనల్గా శాసనసభలో, శాసన మండలిలో మేము హామీ ఇచ్చినాం. మీరు ఈ బిల్లు తీసుకురావడం కోసం, చట్టబద్ధత తీసుకురావచ్చేటువంటి క్రమంలో ఎటువంటి సహకారమైనా సంపూర్ణంగా మాది ఉంటుంది అనేటువంటి హామీ శాసన మండలి సభల వేదికగా హామీ ఇస్తే ఈ రోజు వరకు మమ్మల్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకున్నదే లేదు. బీసీ మంత్రులందరూ అన్నారు, మేము కలిసి వచ్చేటువంటి అందరూ బీసీ సంఘాలు కావచ్చు, ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వాళ్ళు, ముఖ్యంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ప్రధాన ప్రతిపక్షం కాబట్టి రమ్మని ఇన్విటేషన్ చేస్తున్నాం, రాండి, అక్కడ కలిసికట్టుగా ఫైట్ చేద్దాము, రాజకీయాలు వద్దు అని చెప్పారు. ఇప్పుడు నేను శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిని. ఇన్విటేషన్ అంటే ఏందండి? పేపర్లలో స్టేట్మెంట్ ఇవ్వడం. ఎంత గంభీరమైన సమస్య ఇది!
ఏకోన్ముఖంగా ముక్తకంఠంతో మాట్లాడాల్సినటువంటి సమస్య విషయంలో మొక్కుబడి వ్యవహారం ఇదంతా తంతు మాత్రమే. వీళ్ళు నటించడం తప్ప చిత్తశుద్ధితో న్యాయం చేయాలనేది లేదు. కాబట్టి మా పార్టీని కానీ మమ్మల్ని కానీ కాన్ఫిడెన్స్లోకి తీసుకోవడం లేదు. వీళ్ళు మమ్మల్ని కాన్ఫిడెన్స్లో తీసుకోవడంతో పాటు దేశంలో ఇవాళ అధికార పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యులను కూడా కలవాలి, వాళ్ళకు విషయం అర్థమయ్యేటట్టు చెప్పాలి, ఒక వాతావరణం సృష్టించాలి. అన్నీ ఫెయిల్ అయినప్పుడు ధర్నా లాంటి లేదా ఈ యాజిటేషన్ మూడులోకి రావాలి తప్ప డైరెక్ట్గా థ్రెట్ చేయడమా సమస్య పరిష్కారం చేసుకోవడం. అంటే మీరున్నప్పుడు 23% మాత్రమే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించారు. 33-34% కోసం మీరు ప్రయత్నం చేస్తే విఫలమై మళ్ళీ 23% వేయాల్సిన పరిస్థితి వచ్చిందనేది కూడా తెలిసిన సత్యమే. అయితే ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత కాంగ్రెస్ పార్టీ అవసరమైతే చట్టసభల రాకపోతే అంటే ఆర్డినెన్స్ ద్వారా రాకున్నా కూడా మేము 42% ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు మంది మీద బురద జల్లి బయటపడడం కాదండి. ఈ దేశంలో లేదా తెలంగాణ విషయంలో మేము చేసిన ప్రయత్నం కూడా వారికి తెలుసు. ఇవన్నీ తెలిసిన తర్వాత అధికారంలో కాంగ్రెస్ పార్టీకి 2 విషయాలు తెలుసు. మేము చేసిన ప్రయత్నం ఏందో తెలుసు, దాంట్లో వచ్చినటువంటి ఇబ్బందులు ఏందో తెలుసు. దేశాన్ని పాలించినటువంటి పార్టీగా, రాష్ట్రాలను పాలించినటువంటి పార్టీగా దీంట్లో ఉండేటువంటి డెలికసీ ఏందో తెలిసి కూడా హామీ ఇచ్చినటువంటి పార్టీ మళ్ళీ మంది మీద నెపం పెట్టడం ఏందండి? ఎట్లా పెడతారు? మీకు నమ్మకం ఉందా? ఒక బీసీ లీడర్గా దాదాపు 40 ఏళ్ళుగా మీరు రాజకీయం చేస్తున్నారు, మీకేమనిపిస్తుంది? ఒకే ఒక నమ్మకం, 9th షెడ్యూల్లో చేర్చితే తప్ప సమస్య పరిష్కారం కాదు. ఉన్న నమ్మకం వల్ల 9th షెడ్యూల్లో రాజ్యాంగ బద్ధంగా కావాలి అని అంటే 9th షెడ్యూల్లో ఈ అంశాన్ని చేర్చడం తప్ప వేరే మార్గం లేదు. అంటే కేసీఆర్ గారు కానీ కేటీఆర్ మీరందరూ కలిసి ఏమైనా ఢిల్లీకి వెళ్ళే ఛాన్స్ ఏమైనా అవకాశం ఉందా? రాష్ట్రపతిని కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ గారు మీ వంతుగా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా వెళ్ళి మా నాయకుడు మేము అన్నీ గమనిస్తున్నాం. వాళ్ళు చేసినటువంటి చర్యల తర్వాత ఏది చేస్తే ఈ అంశానికి ఇంకా స్ట్రెంత్ వస్తుంది, న్యాయం జరుగుతుంది అనుకుంటామో దాని ప్రకారంగా వ్యవహరిస్తాం. రైట్. ఖచ్చితంగా అవసరమైతే ఢిల్లీకైనా వెళ్ళి మేము మా వంతుగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పడం జరుగుతుంది. 42% రిజర్వేషన్ తీసుకొస్తామన్నది శుద్ధ తప్పు. కేవలం రాజకీయాల కోసం మాత్రమే వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు, నిరాహార దీక్షలు చేస్తున్నారు తప్ప చిత్తశుద్ధి లేదు అని కూడా మధుసూదనాచారి చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో నరేందర్ జీ, తెలుగు న్యూస్, హైదరాబాద్.